ఓం శ్రీ గురుభ్యో నమః. స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ శివమహాపురాణము 24వ రోజు పారాయణం. ఈశుడు త్రిపురాంతకుడైన వేళ. మహానగసమైన ధనువుకు ఆదిశేషుడిని అల్లెత్రాటిగా బిగించి అగ్నిసూచి ముఖసౌరిని సరంగా సంధించి త్రిపురాలను ఏకకాలంలో కొట్టడానికి సరైన గురి చూస్తూ మిట్ట మధ్యాహ్న వేళకు గురి చూడడం ముగించాడు. చంద్రుడు పుష్యమి నక్షత్రాన ఉండగా అభిజిత్ ముహూర్తంలో హఠాత్తుగా ఊరిమి వర్షిస్తున్న పుష్కలావర్త మేఘాల నడుమ గురి చూసి ఏకకాలంలో త్రిపురాలను కొట్టాడు ఈశ్వరుడు. 3 నగరాలు ఒకేసారి మండిపోసాగాయి. ఆ దృశ్యం చూశాకనే దేవతల హృదయం చల్లబడింది. జయ జయధ్వానాల నడుమ దేవతలంతా ఉత్సవాలు జరుపుకుంటూ ఉండగా నిరుత్సాహంగా ఓ పక్క నిలబడిన అరిహంతుని చేరబిలిచిన శ్రీహరి, నాయనా అరిహంత, నువ్వేమీ దిగులు చెందవద్దు. నీకు అవసరార్థం సంప్రాప్తించింది ఈ అంశ కనుక నీకు పూజలు తథ్యం. అయితే అది ఈ యుగంలో కాదు, కలియుగంలో మిమ్ము నమ్ముకుని పూజించేవారు ఉంటారు అని దీవించారు. క్షీరసాగర మదనం వెనుక కథ. దూర్వాస మహాముని ముక్కోపి అని అందరికీ తెలిసిందే. ఆయన ఎంతో మహిమాన్వితుడు, వశ్యవాక్కు గలవాడు కూడా. గతంలో ఒకసారి ఆయన దేవేంద్రుడికి ఇచ్చిన అపురూపమైన పుష్పమాలికా నిర్మాల్యం, అడవి ఏనుగు పాలబడిన వైనం ఎవరో చెప్పగా విని దేవేంద్రుణ్ణి ముందే హెచ్చరించినా నిర్లక్ష్యం చేసినందువల్ల కినిసి మొత్తం దేవజాతి అంతటినీ శపించేశాడు. మీ దేవగణాలకు ఈ మధ్య మునీంద్రులంటే లక్ష్యం లేకుండా పోతోంది. స్వర్గవాసంలో సుఖభోగాలు అనుభవిస్తూ కన్ను మిన్ను గానుకున్నారు. మీ ప్రభువు మరీను అతడికి ఎంతో వివరంగా చెప్పి మరీ బహూకరించిన పుష్పమాలికను ఏనుగుల పాలు చేసినందుకు ఇదే నా శాపం. స్వర్గంలోని ఉత్తమోత్తమైన వస్తువులన్నీ సముద్రంలో పడిపోవుగాక, లక్ష్మితో సహా సముద్రం పాలుగాక అని మొన్నాడు మునీంద్రుడు. అంతే, స్వర్గంలోని విలువైనవన్నీ అమృత భాండము, చింతామణి, రత్నం, కల్పవృక్షం, కామధేనువు మొదలగుగా గల వస్తు సముచ్చయంతో పాటు లక్ష్మి కూడా స్వర్గాన్ని వీడి సముద్రుణ్ణి చేరింది. తాను చేసిన పొరపాటుకు క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయిన దేవేంద్రుడు ఖిన్నవదనుడై ఏం చెయ్యడానికి తోచక తన దుష్కర్మను నిందించుకుంటూ ఉండసాగాడు. దేవతలందరికీ అమృతమే ఆహారం కదా, అది లేకపోయే. కల్పవృక్షం కోరిన కోరికలు తీరుస్తూ ఉండేది, అది లేకపోయే. రంభాది అప్సరసలతో సహా అంతా సముద్ర గర్భాన చేరిపోయేసరికి దేవేంద్రుడికి ఈ ఆపదను దేవగురువు బృహస్పతుల వారు ఒక్కరే తీర్చి తరుణోపాయం ఉపదేశించగలరని తోచి ఆయన దర్శనం చేసుకున్నాడు. ఎంత తీవ్రంగా యోచించినా బృహస్పతికి ఏం తోచక దేవరాజుతో సహా ముక్కోటి దేవతల్ని వెంటబెట్టుకొని బ్రహ్మలోకం చేరుకున్నాడు ఆయన. బ్రహ్మ వారందరినీ చూసి, ముఖ్యంగా దేవేంద్రుణ్ణి చూసి, ఇదంతా నీ స్వయంకృతాపరాధమే. ప్రభువై ఉండి యావత్ జాతికే చేటు తెచ్చిన ఘనుడు వైదివి. ఏ దేశమందు గాని ఏ కాలమందు గాని ప్రభువు పొరపాటు చేస్తే అది జాతి మొత్తానికే కళంకం తెస్తుంది. ఇది కాలం నిరూపించిన సత్యం. దీనికి తిరుగులేదు. మునిశ్రేష్ఠుడా దుర్వాసురుడు. ఇతర మునులకు కోపం తపోక్షణతకు కారణం కావచ్చు గాని అదే ఆయనకు బలం. తెలిసి చేసిన తప్పిదం ఇది అంటూ ఇంద్రుణ్ణి నానా చేవాట్లు వేశాడు. తరుణోపాయం చూడవయ్యా తామరచూలి అంటే తప్పు దొరికింది కదా అని తెగ దూరుతున్నావు. బాగానే ఉంది. నువ్వు పితామహుడివి, అనదగ్గవాడివిను, మేం పడదగ్గవాళ్ళము కావచ్చు. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి గట్టెక్కేలా చూడు పరమేష్టి అని వేడుకున్నాడు బృహస్పతి. వాస్తవానికి విధాత దగ్గర కూడా అందుకు పరిష్కారం లేదు. మరి ఏం చేశాడు? బృహస్పతి సూటిగా అడిగేసరికి తాను ఏమీ బదులు చెప్పలేక సంభాషణను దారి మళ్లించి, నేను ప్రస్తుతం శ్రీ మహావిష్ణువుని సేవించడానికి వైకుంఠానికి వెళ్తున్నాను. మీరంతా కూడా నన్ను అనుసరించండి అన్నాడు పరమేష్టి. అందరూ కలిసి వైకుంఠవాసుని దర్శించారు. త్రికాలజ్ఞుడైన శ్రీ మహావిష్ణువుకు తెలియనిదేమున్నది? దేవతలు ఇంకా ఆయనకు ఏ సంగతి విన్నవించకుండానే, దేవేంద్ర, మీ దేవతా సమూహం అంతా ఏ విషయమే వచ్చారో నాకు అర్థమైంది.
నేను శాపోపహతుడినే. నా లక్ష్మితో సహా అంతా నీటిపాలైన మన వైభవం తిరిగి పొందాలంటే సముద్రమథనం కంటే వేరే తరుణోపాయం ఏదీ లేదు అన్నాడు. నారదుని ఉపాయం. దేవతలంతా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇంతలో అక్కడికి వచ్చాడు నారదుడు. ఆ తాపసోత్తముడు తనకు తోచిన ఉపాయం చెప్తానన్నాడు. తంపులమారి తతంగాలేవీ లేకుండా ఉంటే చెప్పమన్నారు దేవతలు. ఈ నారద మౌనిని నిజానికి అంతా జగడాలమారి అని ఆడిపోసుకుంటారే కాని జగత్కళ్యాణకారకుడిగా నేను చేసిన మహాకార్యాలెన్ని లేవు అన్నాడు ఆయన శాంతంగానే. ఇప్పుడు ఆ జడదారిని ఏదోలా పొగిడి పని సాధించుకోవాలి. ఈ మాత్రం లౌక్యం లేకపోతే ఎలాగయ్యా దేవేంద్ర అని బృహస్పతిని సర్దేస్తూ, తాము తాపసోత్తములు, తామేం చేసినా లోకాల మేలు కోరే చేస్తారు తప్ప తమ కోసం చేసుకోవడానికి తమకు సంసారమా జంజాటమా ఏమన్నానా మీరు కానివ్వండి మహర్షి అన్నాడు కార్యసాధనా తత్పరుడైన బృహస్పతి. దేవతలు సుకుమార దేహులు. సముద్రమథనం వల్ల సాధ్యమయ్యే కార్యం కాదు. దీనికి దేవతల కంటే దానవులే సమర్థులు. ఏమిటి, దేనికి, ఎందుకు వంటి ప్రశ్నలు అనేకం వేస్తారు వాళ్ళు. అయినప్పటికీ పని చక్కబెట్టాలంటే కొంత అయినా నిజం చెప్పక తప్పదు. ముఖ్యంగా ప్రస్తుతం రాక్షస ప్రభువైన బలిచక్రవర్తిని మనం ఆశ్రయించాలి. అడిగిన వారికి లేదనడు, కాదనడు, మహాదాత అని ఖ్యాతి గడించిన వాడు. ఆయన తలుచుకుంటే ప్రభువు గనక తన వారందరినీ ఆజ్ఞాపించగలడు అని సాంగోపాంగంగా వివరించాడు నారదుడు. తన పుత్రుడికి కలిగిన ఆలోచనపాటి తనకు కలగకపోయిందే అని కాస్త చిన్నపోయాడు బ్రహ్మ. అయినా తన కొడుకు 4 చోట్ల తిరిగి రకరకాల తత్వాల్ని చూశాడు. అలా లోకాటన చేస్తే తెలివితేటలు తనకు రాకుండా ఉంటాయా? ఏదో ఆ మూల కూర్చుని సృష్టి కార్యంలో తలపండిపోయినా తీరిక లేక ఎటూ వెళ్ళలేకపోతున్నాడు గాని అనుకుంటుండగానే పుత్రుడి వంక ప్రశంసంగా చూసి, భేషైన యోచన చెప్పావు కుమారా అన్నాడు. నాదేముంది, అసలు యోచన అంతా యోగేశ్వరమూర్తి శ్రీమన్నారాయణదే కదా. దీనికి నా సలహా పొడిగింపే తప్ప మరేమీ కాదు అని లౌక్యంగా ఆ ప్రతిభనంతా పరంధాముడికే అంటగట్టాడాయన. మొత్తం మీద అందరికీ తక్షణ కర్తవ్యం ఏమిటన్నది అర్థమైంది. కార్యసాఫల్యం కోసం అయితే మాత్రమే మనం యాచించాలా? అడిగేవారికి లేదనకి ఇచ్చేవారు దేవతలు. మనం చెయ్యి జాపడం ఏమిటి అని కొందరికి చర్రున కోపం వచ్చింది. ఈ బెంకాలు బెట్లుసరులు ముని శాపానికి పొందక ముందు సంగతి. ఇప్పుడు మనం సర్వం కోల్పోయిన వాళ్ళం. మన చేయి క్రిందకు వచ్చి దానవుల చేయి పైకొచ్చింది, తప్పేం లేదు అని కొంతమంది సమర్థించారు. నేటితో శ్రీ శివమహాపురాణం 24వ రోజు పారాయణం పూర్తయిందండి. రేపు 25వ రోజు పారాయణంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమః శివ సంకల్పమస్తు.